హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పవచ్చు. దాన్ని తయారు చేసుకునే ప్రాసెస్ అయితే చూద్దాము. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రొటీన్గా చేసుకునే ఆయిల్ ఫుడ్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక మిక్సీ జార్లో అన్నీ కలిపిన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏవి డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా కూడా వాటిని వేసుకోవచ్చు. వాటిని మిక్సీ జార్లో కోర్స్గా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇట్లాగా మీ దగ్గర ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో వాటిని యూస్ చేసుకోవచ్చండి. దీంట్లో అయితే నేనైతే యాపిల్, అరటికాయ అండ్ దానిమ్మ గింజలు యూస్ చేశాను. అదే బాగా పుల్లగా ఉండేవి, వాటర్గా ఉండేవి యూస్ చేయకుండా ఇట్లాగా దానిమ్మ, యాపిల్ అండ్ అరటికాయ ఇలాగ మీ పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో ఆ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా దానిమ్మకాయని గింజలు అనేది సపరేట్ చేసేసుకోవాలి. బనానా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే చేసే క్వాంటిటీని బట్టి అనేది ఫ్రూట్స్ అనేది తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ పోర్షన్ ఆఫ్ ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూడింటిని కలిపేసుకొని ఒక పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డ్రై నట్స్ పౌడర్ ఉంది కదా, దాంట్లోనే పాలు మరిగించగా పైన మేగడ ఉంటుంది కదా, దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని తీసుకోవాలండి. దాన్ని ఈ నట్స్ పౌడర్లో వేసేసుకొని క్రీమీగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఇష్టపడే బ్రెడ్ని తీసుకున్నానండి. ఇది బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు ఏ బ్రెడ్ అయినా అవైలబుల్గా ఉన్నది తీసుకోవచ్చు. ఇది మంచి షేప్ కోసమే నేను ఒక డబ్బా మూతతో ఇలా అయితే కట్ చేశాను. మీకు నచ్చకపోతే ఇలాగ బ్రెడ్ మొత్తం యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను చూడటానికి లుక్గా ఉంటుంది అండ్ పిల్లలు అట్రాక్టివ్గా ఉంటే తింటారు కాబట్టి ఇలాగ ట్రై చేశాను. ఇప్పుడు ఇలాగా స్లైసెస్గా చేసుకున్న తర్వాత కొద్దిగా హనీని తీసుకోవాలండి. హనీని ఇలాగా బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనం క్రీమీగా రెడీ చేసుకున్నాం కదా డ్రై నట్ పౌడర్ని అండ్ పాల మీద మేగడని వేసి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి బయట శాండ్విచ్ చేస్తూ ఉంటారు కదా, అది వెజ్ శాండ్విచ్ అయినా ఏదైనా తిన్నప్పుడు మనకి ఇలాగా మైనేజు అలాంటివి చీజు అట్లాంటివి వేసి టోస్ట్ చేస్తూ ఉంటారు కదా, అట్లా కాకుండా ఇవి హెల్తీ వేలో మనం కుకింగ్ చేసుకునే ప్రాసెస్ అవసరం లేకుండా అండ్ డ్రై నట్స్ తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే ఇట్లాగా ట్రై చేయొచ్చు. అండ్ ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. మీకు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళకు కూడా ఇలా ఒక్కొక్కటి తీసుకోవడం చాలా మంచిది. ఈవినింగ్ బోర్ కొట్టినప్పుడు అండ్ ఈజీగా చేసుకునే ఐటమ్స్లో ఇది కూడా ఒకటి. ఫైనల్గా ఇలాగా మొత్తం కవరప్ చేసేసిన తర్వాత డ్రై నట్ పౌడర్ కొంచెం ఉంచుకొని ఆల్రెడీ మిగిలిన ఫ్రూట్ ముక్కల్ని ఇలా గార్నిషింగ్ చేస్తే పిల్లలకు కూడా చూడటానికి అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ ఇష్టంగా కూడా తింటారు. దీన్ని కట్ చేసి చూస్తే చూడండి, అచ్చం మనకి శాండ్విచ్ కట్ చేసి ఇస్తారు కదా అట్లాగే అనిపిస్తుంది కదా. ఇది హెల్దీ శాండ్విచ్ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకు పెట్టడానికి కూడా మనకి ఏ భయం ఉండదు. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.